హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో గులాబ్ జామున్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలామందికి గులాబ్ జామ్ చేసేటప్పుడు పగుళ్ళు రావడం, గట్టిగా ఉండడం, లోపల సరిగ్గా ఉడకకపోవడం, పాకం కూడా కరెక్ట్గా లేకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఈ టిప్స్తో చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. సాఫ్ట్గా ఉంటాయి, పాకం కరెక్ట్గా ఉంటుంది, తీపి అన్నీ సరిపోతాయి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. గులాబ్ జామున్కి నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నానండి. ఇదనే కాదు, మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా సరే ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ఇది 175 గ్రాముల ప్యాకెట్. ఏదైనా కప్పు తీసుకొని ఈ విధంగా పిండి కొలుచుకోవాలి. నొక్కు పెట్టకూడదండి, కప్పుకి ఎంత పడుతుందో అంత తీసుకోవాలి. చూడండి, కరెక్ట్గా 1 కప్ అయింది. మనం కొలతలతో చేస్తే మీకు తీపి, పాకం అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళు పోసుకొని పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. పాలు కానీ అలా ఏమీ అవసరం ఉండదండి, మామూలు నీళ్ళతో కలుపుకోవచ్చు. కానీ ఈ విధంగా ఉండాలి. చూడండి, చేతికి అంటుకునే విధంగా ఇంత సాఫ్ట్గా కలుపుకుంటే పగుళ్ళు లేకుండా చాలా బాగా వస్తాయి. అలాగే చపాతీ పిండి కలిపినట్టు నొక్కి పెట్టి గట్టిగా కలపకూడదు, స్మూత్గా పైనే కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇంకా మళ్ళీ పిండి కలపడం అలా ఏమీ అవసరం ఉండదండి. ఇంకా డైరెక్ట్గా బాల్స్ చేసేసుకోవచ్చు. ఈ బాల్స్ చేసుకోవడానికి చేతికి ఇలా కొంచెం నూనె రాసుకొని కొద్దిగా పిండి తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. నూనె రాసుకోవడం వల్ల చేతికి పిండి అంటకుండా ఉంటుంది. అలాగే పగుళ్ళు రావండి, ఎందుకంటే పిండి బాగా సాఫ్ట్గా కలిపాం కదా. ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే పగుళ్ళు రావు, లోపల చాలా బాగా ఉడుకుతుంది. బాల్స్ కూడా పైకి పొంగినట్టు బాగా వస్తాయి. అదే పిండి గట్టిగా కలిపారనుకోండి, పైన పగుళ్ళు వచ్చేస్తాయి, లోపల సరిగ్గా ఉడకదు. గులాబ్ జామున్ కూడా సాఫ్ట్గా రావు, గట్టిగా వస్తాయి. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు పంచదార పాకం కోసం పంచదార కొలుచుకుందాం. మనం ఏ కప్పుతో అయితే గులాబ్ జామ్ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పుకి 2 కప్పుల పంచదార, 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుందండి. మీకు తీపి సరిపోతుంది, పాకం కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో 4 యాలకులు వేసుకోవాలి. 1 పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. 1 పొయ్యి మీద పంచదార పాకం పెట్టుకోవాలి. 2 కూడా ఒకేసారి పెట్టుకోవాలండి. పంచదార పాకం మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఎందుకంటే గులాబ్ జామున్స్కి జామున్స్ వేడిగా ఉండాలి, పాకం కూడా వేడిగా ఉండాలి. అందుకే 2 ఒకేసారి పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే నూనె బాగా వేడిగా ఉండాలండి. సరిగ్గా వేడవకుండా వేస్తే విడిపోయినట్టు అయిపోయి పగుళ్ళు వచ్చేస్తాయి. చూడండి, నూనె ఇలా వేడైంది కదా. ఇలా వేడయ్యాక లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. నూనె బాగా వేడిగా ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఇలా బాల్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. మనం 1 ప్యాకెట్ తీసుకున్నాం కదండి, అన్నీ ఒకేసారి ఇలా 1 వాయిలో వేయించేసుకోవచ్చు. అప్పుడు అన్నీ సమానంగా వేగుతాయి, బాగుంటాయి. చూడండి, చక్కగా వేసిన వెంటనే ఇలా పైకి పొంగింది అంటే పిండి సాఫ్ట్గా ఉన్నట్టు, ఎక్కడా కూడా పగుళ్ళు లేవు. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. గరిటెతో ఇలా అంటూ ఉంటే అన్ని వైపులా రంగు సమానంగా వస్తుంది. ఒకవైపు పాకం చూసుకుంటూ ఉండాలి. చూడండి, పంచదార కూడా కరిగింది. గులాబ్ జామున్స్కి పాకం ఎప్పుడూ కూడా ఎక్కువ రాకూడదండి, చాలా లేత పాకం రావాలి. 7-8 నిమిషాలు అలా మరిగితే సరిపోతుంది. ఎక్కువ పాకం రానిచ్చారనుకోండి, ఇవి అస్సలు నానవు, చాలా గట్టిగా అలా ఉండిపోతాయి. చూడండి, పాకం మరగడం మొదలైంది కదా. ఇలా మరగడం మొదలైనప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి 7-8 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ లోపల మనకి బాల్స్ కూడా వేగుతున్నాయి. ఇవి ఇంకాస్త రంగు రావాలి. చూడండి, పాకం ఇలా బాగా మరిగింది కదా. నేను 8 నిమిషాలు ఉంచానండి. 8 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. పట్టుకొని చూస్తే జిగురు కానీ ఏమీ అనిపించదు, చాలా నీళ్ళలా ఉన్నట్టే ఉంటుంది. అలానే ఉండాలి. ఇప్పుడు పాకం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా. నూనె నరుగ తగ్గింది, ఇవి కూడా బాగా రంగు మారినాయి. ఈ రంగు ఉండాలండి. పాకంలో వేసాక లైట్ రంగు అవుతాయి కాబట్టి ఈ రంగు ఉంటే సరిపోతుంది. వేడి జామున్స్ని వేడి పాకంలో వేసుకోవాలి.
గులాబ్ జామున్కి నూనె ఎప్పుడూ కూడా అస్సలు లాగదండి. మీకు ఆ నూనె కూడా పాడవదు, చక్కగా ఉంటుంది. నూనె కూడా ఎక్కువ ఉండాలి, తక్కువ నూనెలో వేయించుకోకూడదు. పాకంలో వేసాక మధ్య మధ్యలో ఇలా అటు ఇటు కలుపుతూ ఉంటే అన్ని వైపులా సమానంగా నానుతాయి. వెంటనే నానిపోతాయండి, ఒక్క 20 నిమిషాలు టైం కూడా పట్టదు. చూడండి, ఇవి ఇలా సగం పైన నానేక రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులా సమానంగా ఉంటాయి. మీరు 2 ప్యాకెట్లు చేయాలి అనుకున్నారనుకోండి, ఇవి ఇలా పూర్తిగా నానిన తర్వాత వేరే గిన్నెలోకి తీసేసుకొని ఇంకొక ప్యాకెట్ కలిపి చేసుకోవాలి. ఒకేసారి 2 ప్యాకెట్ల పిండి కలిపి చేసుకోవద్దు. ఒక్కొక్క ప్యాకెట్ అనుకోండి, ఇలా ఒకేసారి వేయించుకోవచ్చు, ఒకేసారి జామున్స్ అన్నీ నానిపోతాయి. నేను 2-3 ప్యాకెట్లు చేయాలి అనుకున్నా విడివిడిగా చేస్తాను, కలిపి చేయను. చూడండి, పూర్తిగా నానిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. బయట 2-3 రోజుల వరకు ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఐస్ క్రీమ్తో తింటే ఇంకా బాగుంటాయి. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందన్నప్పుడు ముందు రోజు చేసేసి పెట్టుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్, అందరూ మెచ్చుకుంటారు. మన వీడియోలో బెల్లంతో రవ్వ లడ్డూలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఎక్కువగా పంచదారతో చేస్తూ ఉంటాం కదండి, ఒక్కసారి ఇలా బెల్లంతో ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి. పాకం పట్టే పని లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కొలతలతో ట్రై చేసి చూడండి, చాలా సాఫ్ట్గా బాగుంటాయండి. ఏమాత్రం గట్టిగా ఉండవు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. రవ్వ లడ్డూకి 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. తెల్ల రవ్వ ఉంటుంది కదండి, బొంబాయి రవ్వ, ఇది మనకి ఇంచుమించుగా 1/2 కేజీ వరకు ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 6 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మనకి రవ్వ వేయించుకోవడానికి ఏదైనా మందపాటి ప్యాన్ కానీ నాన్ స్టిక్ కానీ పెట్టుకోవాలి, లేదంటే రవ్వ మాడిపోతుందండి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నేను జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు తీసుకున్నానండి. బాదం పప్పుని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో ఉప్మా రవ్వ వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, సమానంగా వేగుతుంది. అలాగే మనకి రవ్వ వేగడానికి కూడా కాస్త టైం పడుతుంది. చూడండి, ఇది కాస్త చూడ్డానికి ముద్దగా ఉన్నట్టుంది కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంది అంటే మనకి నెయ్యి సరిపోయినట్టు. ఇలా లేకుండా పొడి పొడిగా ఉంది అనుకుంటే ఇంకాస్త నెయ్యి వేసుకోవాలి. నెయ్యి తక్కువ ఉన్నా రవ్వ సరిగ్గా వేగదు, పచ్చివాసన కింద ఉంటాయండి మనకు లడ్డూలు, అంత రుచిగా ఉండదు. రవ్వ ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుంది. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా వేగితే సరిపోతుంది, మనకి రంగు కూడా మారుతుంది. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొబ్బరి వేయించుకోవడానికి సరిపడా నెయ్యి వేసుకోవాలి. నేను ఒక 2.5 స్పూన్ల వరకు వేసుకున్నానండి. నెయ్యి వేడవ్వాలి. నెయ్యి వేడయ్యాక 1 కప్పు రవ్వకి అదే కప్పుతో 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నేను కొబ్బరి కోరేది ఉంటుంది కదండి, దాంతో కోరుకున్నాను, లేదా మీరు మిక్సీలో అయినా మిక్సీ పట్టుకోవచ్చు. కొబ్బరి కరెక్ట్గా సరిపోతుందండి, మరీ ఎక్కువ వేసుకున్నా కూడా అంత బాగుండదు. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా, కొద్దిగా రంగు మారుతుంది. ఇప్పుడు ఇది రవ్వలోకి వేసుకోవాలి. ఇది బాగా చల్లారాలండి, ఏమాత్రం వేడి ఉండకూడదు. వేడిగా ఉండగా లడ్డూలు చేస్తే చాలా గట్టిగా వచ్చేస్తాయి. ఇదనే కాదు, పంచదారతో అయినా సరే అంతే. రవ్వ బాగా చల్లారిందండి. ఇప్పుడు లడ్డూలు చేసుకుందాం. ఇందులో మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, అలాగే 1 కప్పు ఉప్మా రవ్వకి అదే కప్పుతో 1 కప్పు బెల్లం పొడి వేసుకోవాలి. మనకి బెల్లం పొడి బయట ఇలా దొరుకుతుందండి, తీపి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లం పొడి వేసి కలుపుకోవాలి. అలాగే ఇది మామూలు బెల్లం పొడి అనండి, ఆర్గానిక్ కాదు. బెల్లం పొడి బాగుంటుందండి, టీ, కాఫీ, జ్యూసెస్లో కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్నాక 1 కప్పు ఉప్మా రవ్వకి అదే కప్పుతో 1/2 కప్పు పాలు తీసుకోవాలి. ఈ పాలు కూడా బాగా వేడిగా ఉండకూడదు, కొంచెం వేడి తక్కువ పాలు పోసుకుంటే బాగుంటుంది.
పాలన్నీ ఒకేసారి వేసుకోకూడదు, ముందు కొన్ని వేసి ఇలా కలిపి చూసుకోవాలి. చూడండి బాగా పొడి పొడిగా ఉంది కాబట్టి ఇంకాస్త పోస్తున్నాను. కరెక్ట్గా పావు కప్పు పాలు సరిపోతాయండి. చూడండి ఈ విధంగా ఉండాలి. మనకి ముద్దగా ఉన్నట్టుంది కదా, ఇలా ఉండాలి. మనకి లడ్డు కూడా అవుతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. కొంచెం పాలు ఎక్కువయ్యి ఇంతకన్నా లూజ్గా అనిపిస్తే కంగారు పడక్కర్లేదు. కాసేపు అలా ఉంచేసారనుకోండి గట్టిపడుతుంది. గట్టిపడిన తర్వాత మీరు లడ్డూలు చేసుకోవచ్చు. ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవడానికి చెయ్యిని ఒకసారి కడుక్కొని తుడిచి ఈ విధంగా చేసుకోవాలి. సైజ్ అనేది మీ ఇష్టం. ఇంకా చిన్నవి కావాలి అనుకుంటే కూడా చిన్నవి చుట్టుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇదే విధంగా అన్ని లడ్డూలు చుట్టుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. అస్సలు పంచదార కంటే కూడా బెల్లంతో చేసినవే ఎక్కువ బాగుంటాయి. పాలు కూడా ఎక్కువ పట్టలేదు కాబట్టి ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. త్వరగా అస్సలు పాడవు. అలాగే లడ్డూలు చుట్టేటప్పుడు మనకి చేతికి రవ్వంతా అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడు చుట్టడానికి వీలవదు. మధ్య మధ్యలో చేతిని ఒకసారి స్పూన్తో ఇలా తీసుకొని చుట్టుకుంటే ఈజీగా ఉంటుంది. చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా, ఇంతేనండి. రవ్వ లడ్డూలు తయారైనవి. గట్టిపడిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. నాకు కరెక్ట్గా 22 లడ్డూలు అయినాయండి. వీడియోలో పాలకోవా చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అచ్చు స్వీట్ షాప్లో పాలకోవా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. 2 పదార్థాలతో ఈజీగా చేసుకోవచ్చు. పాలకోవా చేయడానికి ఏదైనా మందపాటి గిన్నె తీసుకోవాలి. పలచటి గిన్నె తీసుకోకూడదు. పలచటి గిన్నె అయితే అడుగంటుకు పోయి మాడినట్టు అవుతుంది. నేను స్టీల్ గిన్నె తీసుకున్నానండి. పాలకోవాకి నేను 2 లీటర్ల గేదె పాలు తీసుకున్నాను. ఇవి బాగా చిక్కటి పాలు, ఏమాత్రం నీళ్లు కలపకూడదు. ఎంత చిక్కగా ఉంటే అంత బాగా వస్తుంది. పాలు కాగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఇలా పాలు కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి చిక్కబడే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. త్వరగా చిక్కబడుతుంది కదా అని మంట మాత్రం పెంచకూడదు. ఇలా చిన్న మంట మీదే మరిగించుకోవాలి. చిన్న మంట మీద అయితే మీకు రంగు కూడా బాగా వస్తుంది. అలాగే మధ్య మధ్యలో గిన్నె అంచులు కంటుకున్న మేగడ కూడా ఇలా తీస్తూ కలుపుకోవాలి. లేదంటే కోవా అంతా గిన్నెకే ఉండిపోతుంది. మీకు ఒకవేళ గేదె పాలు దొరకకపోతే ప్యాకెట్ పాలతో కూడా కోవా చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. కానీ ఇలా ఎర్రగా రాదు, కొంచెం తెల్లగా ఉంటుంది. చూడండి పాలు ఇలా చిక్కబడినాయి కదా, ఈ విధంగా చిక్కబడాలి. ఇలా 3 వంతులు చిక్కబడిన తర్వాత పంచదార వేసుకోవాలి. ముందే పంచదార వేసుకోకూడదు. అలాగే ఇంతకన్నా చిక్కబడే వరకు ఉంచకూడదు. ఇప్పుడు ఇందులో 2 లీటర్ల పాలకి 400 గ్రాముల పంచదార వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. అదే లీటర్ పాలు అనుకోండి 200 గ్రాములు వేసుకుంటే సరిపోతుంది. ఇలా పంచదార వేసి కలుపుకోవాలి. పంచదార వేసాక కొద్దిగా పలచబడినట్టు అవుతుంది. ఇది మళ్ళీ చిక్కబడేంత వరకు కూడా ఇలా కలుపుతూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో, మంట మాత్రం పెంచకూడదు. అవసరమైతే తగ్గించుకోవచ్చు. మీరు ఒక 1/2 లీటర్ పాలతో కూడా ట్రై చేసి చూడొచ్చు. అలాగే ఇది కొద్దిగా రంగు మారుతుంది. చూడండి ఇలా రంగు మారింది కదా, ఈ విధంగా ఉండాలి. అసలైన కోవా ఈ రంగు ఉంటే బాగుంటుంది. స్వచ్ఛమైన పాలైతే ఈ రంగు వస్తుంది. ఇలా బాగా దగ్గర పడింది కదా, ఇప్పుడు ఇది ఉండవుతుందో లేదో చూద్దాము. ఈ విధంగా నీళ్ళల్లో వేసి చూసినప్పుడు కరిగిపోకుండా ఉండలా అయితే గనక మనకి తయారైనట్టే. ఒకవేళ కరిగిపోతున్నట్టు అనిపించింది అనుకోండి, ఇంకాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవచ్చు. లేదా చేతికి ఇలా కొద్దిగా నెయ్యి రాసుకొని ఉండవుతుందో లేదో చూసుకోవచ్చు. రెండిట్లో ఏ పద్ధతి అయినా చూసుకోవచ్చు. ఇలా ఉండైతే గనక మనకి దగ్గర పడినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారేక ఇంకా గట్టిపడిపోతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఏదైనా గుంట గరిటె కానీ గిన్నె కానీ తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా అనడం వల్ల కోవా స్మూత్గా వస్తుంది, రవ్వలాగా లేకుండా. అలాగే ఇది పూర్తిగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూడండి గట్టిపడింది కదా. ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్కి నెయ్యి రాసి తీసుకోవాలి. ఇలా నెయ్యి రాసిన ప్లేట్లోకి కోవా వేసి చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. సాఫ్ట్గా వస్తుంది.
బాగా దగ్గర పడే వరకు ఉంచేసారనుకోండి, మీకు చల్లారకుండానే పొడుంగా అయిపోతుంది. కోవా బిళ్ళలు చేయడానికి వీలుండదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్నాక ఇంకొక ప్లేట్కి కూడా నెయ్యి రాసి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కొద్దిగా కోవా తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇలా బాల్లా చేసి మనం ముందుగా నెయ్యి రాసిన ప్లేట్లో పెట్టి ఈ విధంగా ఒత్తుకోవాలి. 2 వేళ్ళు పడేలాగా, మరీ పల్చగా ఉండకూడదు. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇదే విధంగా అన్ని బిళ్ళలు చేసుకోవాలి. ఇవి గట్టిపడ్డాక ఈ విధంగా ఉంటాయి. ఇంతేనండి, పాలకోవా తయారైంది. చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి, అస్సలు పాడవు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.